హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను ఒక మంచి స్పెషల్ రెసిపీతో మీ ముందరకు వచ్చాను. సంక్రాంతి వస్తుంది కదండి. సో ఆ సంక్రాంతి స్పెషల్ రెసిపీ దప్పడం. కొన్ని చోట్ల దీన్ని పులుసు అని కూడా అంటారండి. దీని కాంబినేషన్ ముద్దపప్పు. ముద్దపప్పుతో గనక తింటే పులుసు చాలా అద్భుతంగా ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కింద కమెంట్స్లో చెప్పండి. ఈ పులుసు కోసం మనం ఒక వెడల్పాటి గిన్నె తీసుకోవాలి. దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 2 రెడ్ చిల్లీస్ వేసుకోండి. అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి. తర్వాత తాలింపు గింజలు వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకోండి. 3, 4 పచ్చిమిరపకాయలు వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన ఒక చిన్న ఉల్లిపాయ కూడా వేసుకోండి. ఒక క్యారెట్, ఒక కప్ సొరకాయ ముక్కలు, ఒక 4, 5 బెండకాయ ముక్కలు, ఒక పెద్ద టమాటో ముక్క, అలాగే ఒక మునక్కాయ, అలాగే ఒక 3 చిన్న సైజు వంకాయలు కూడా వేసుకోండి. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం, కొంచెం పసుపు ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. దీనికి కల్లుప్పు మాత్రమే వాడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్ మీద మగ్గనివ్వండి. తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ మగ్గనివ్వండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయడం, షేర్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కింద కమెంట్స్ కూడా షేర్ చేసుకోండి. ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండుని గోరువెచ్చటి నీళ్ళల్లో ఒక 15 మినిట్స్ నానబెట్టుకున్నామండి. ఇప్పుడు దీన్ని జ్యూస్ తీసి వాటర్లో కొంచెం ఒక 1.5 గ్లాస్ వాటర్లో మిక్స్ చేసుకొని వాటర్ పోసేయాలి. ఈ పులుసు పోసేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం మూత పెట్టి మళ్ళీ ఒక 15 మినిట్స్ అలా కుక్ చేసుకోండి, మీడియం టు లో ఫ్లేమ్ మీద. మధ్యలో తిప్పడం మర్చిపోకండి. తర్వాత ఒక 1 స్పూన్ బెల్లం వేసుకోండి. కొంచెం కొరియాండర్తో గార్నిష్ చేసుకోండి. అంతే, ఎంతో రుచిగా ఉండే సంక్రాంతి స్పెషల్ రెసిపీ దప్పడం రెడీ. దీన్ని ముద్దపప్పుతో మర్చిపోకుండా టేస్ట్ చేసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బాయ్. మర్చిపోకుండా నా ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి.